నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ రవలి చిలసాని, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఇవాళ మనం రేబీస్ గురించి మాట్లాడుకుందాం. మనము బ్రిజేష్ సోలంకి గురించి విన్నాం. ఆయన 22 year old ఒక డ్రైన్లో నుంచి పప్పీని కాపాడబోయి చిన్న ఘాట్ అయితే అది అయ్యేది కాదులే అని చెప్పి ఇగ్నోర్ చేసి దానివల్ల 2-3 వారాల తర్వాత ఆయనకి రేబీస్ సిమ్టమ్స్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. కానీ ఆయన చనిపోయారు. సో రేబీస్ అనేది 100% ఫేటల్. మనకి వన్స్ రేబీస్ సిమ్టమ్స్ వచ్చాయి అంటే దానికి క్యూర్ లేదు, పేషెంట్ చనిపోతారు. అందుకని రేబీస్ అనేది చాలా ఇంపార్టెంట్ దాని గురించి తెలుసుకోవటం. రేబీస్ అనేవి దేనివల్ల వస్తుంది? అదొక జూనోటిక్ డిసీజ్, అంటే యానిమల్స్ నుంచి మనకి వస్తుంది. అదొక వైరల్ డిసీజ్. అది దేనివల్ల వస్తుంది అంటే డాగ్స్, కుక్కల వల్ల, క్యాట్స్, పిల్లుల వల్ల, ర్యాట్స్, ఎలుకల వల్ల, మంకీస్, కోతుల వల్ల, అండ్ బ్యాట్స్, గబ్బిలాల నుంచి కూడా వస్తుంది. ఒకవేళ రేబీస్ వచ్చినాయి అంటే అది లక్షణాలు ఎలా ఉంటాయి? మనకి కుక్క కాట్ అయిన దగ్గర నుంచి సిమ్టమ్స్ వచ్చే వరకు ఆ మధ్యలో పీరియడ్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది నార్మల్గా రేబీస్ వ్యాధికి 2 నుంచి 3 నెలల వరకు ఉంటుంది. కానీ 1 వారం నుంచి 1 సంవత్సరం లోపు ఎప్పుడైనా రేబీస్ రావచ్చు. ఒక పేషెంట్కి కుక్క ఘాటు తర్వాత 7 సంవత్సరాల తర్వాత రేబీస్ వ్యాధి వచ్చి చనిపోయారు. సో నార్మల్గా అయితే 2 to 3 months ఇంక్యుబేషన్ పీరియడ్, కానీ అది 1 year వరకు ఎప్పుడైనా రావచ్చు. రేబీస్ లక్షణాలు ఏంటి? మొదట మనకి ఫ్లూ లాగా సిమ్టమ్స్ వస్తాయి. కొంచెం జ్వరం రావడము, తలనొప్పి రావడము, ఎక్కడైతే కుక్క కరిచిందో దాని దగ్గర నొప్పి రావడము, తిమ్మిళ్ళు లాంటివి రావడము. వన్స్ వైరస్ అనేది మనకి మెదడులోకి వెళ్ళింది అంటే దాని ద్వారా బాగా ఆందోళనగా ఉండటము. పేషెంట్ ఒకవేళ రేబీస్ వచ్చింది అంటే ఇలా రూమ్ మొత్తం తిరుగుతూనే ఉంటారు, స్థిరంగా ఒక దగ్గర కూర్చోలేరు, లైట్ సౌండ్ ఎక్కువ భరించలేరు. కొందరిలో మజిల్ స్పాజమ్స్ వస్తాయి, వాటర్ని చూస్తేనే చాలా భయంగా ఉంటారు, మింగడం కష్టంగా ఉంటుంది, పక్షవాతం రావచ్చు, కొందరు కోమాలోకి కూడా వెళ్ళిపోతారు. రేబీస్కి క్యూర్ లేదు. ఒకసారి రేబీస్ సిమ్టమ్స్ వచ్చాయి అంటే పేషెంట్ చనిపోవడమే. మా దగ్గరికి పేషెంట్స్ని లేట్ స్టేజెస్లో తీసుకొస్తారు. హైడ్రోఫోబియాతో ఇలా వాటర్ని చూస్తేనే భయపడటము, అలాంటి స్టేజెస్లో తీసుకొస్తారు. కానీ అది చాలా బాధాకరము. డాక్టర్స్ కూడా ఆ టైంలో ఏమీ చేయలేరు. పేషెంట్ ఒక 2 or 3 daysలోనే చనిపోతారు. సో మనకి రేబీస్ అనేది 100% ప్రివెంటబుల్. వన్స్ మనకి కుక్క కాటు అవ్వంగానే మనము రేబీస్ వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి. కుక్క కాటు అవ్వంగానే మనం చేయాల్సిన పనులు ఏంటి? ఫస్ట్ ఎయిడ్. మనం ఫస్ట్ ఎక్కడైతే కుక్క కరిచిందో దాన్ని రన్నింగ్ వాటర్ దగ్గర ఒక 15 minutes మినిమం 15 minutes కడగాలి సోప్ అండ్ వాటర్తో. ఒకవేళ సోప్ అవైలబుల్ లేదు అంటే జస్ట్ వాటర్తోనైనా 15 minutes మినిమం అది కడగాలి. దానివల్ల ఏమవుతుంది అంటే ఆ డాగ్ కరిచిన దగ్గర దాని సలైవా ఏదైనా ఉంటే అంటే ఆ రన్నింగ్ వాటర్తో అదంతా పోతుంది. తర్వాత మనం దాన్ని ఏరియాని తుడుచుకుని డ్రై చేసుకుని దాని తర్వాత యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్ ఏమైనా అప్లై చేయాలి. బిటడీన్ కానీ పోయిడోన్ అయోడిన్ కానీ అప్లై చేయాలి. దాని తర్వాత ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి మనం డాగ్ బైట్ అనేది 3 కేటగిరీస్గా విభజిస్తారు. మొదటిది కుక్క, మనము ఏదైనా కుక్కకి ఫుడ్ పెడుతున్నప్పుడు ఆ కుక్క మన చెయ్యిని నాకినా లేదు అంటే జస్ట్ అక్కడ టచ్ అయినా మన చేతికి ఏం గాయం అవ్వలేదు కానీ జస్ట్ నాకినా అలా ఉంది అంటే కేటగిరీ 1 అంటారు. దానికి ఏ వ్యాక్సిన్ అవసరం లేదు. కేటగిరీ 2 అనేది మన కుక్క మనల్ని కరిచినా గాయపరిచినా చిన్నగా అబ్రేషన్స్ అంటాం, అలాంటి ఘాట్లు అలాంటివి ఏమైనా ఉన్నాయి అంటే బ్లీడింగ్ ఉండదు. సో అలా ఏమైనా ఉన్నాయి అంటే దానికి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి. 3వ కేటగిరీ ఏంటంటే కుక్క మనల్ని కరిచింది, దాని ఘాట్లు ఉన్నాయి, సివియర్గానే ఉన్నాయి అండ్ బ్లీడింగ్ కూడా వస్తుంది అంటే అది 3వ కేటగిరీ. దానికి యాంటీ రేబీస్ వ్యాక్సిన్తో పాటు ఇమ్యునోగ్లోబులిన్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు యాంటీ రేబీస్ వ్యాక్సిన్ గురించి తెలుసుకుందాం. యాంటీ రేబీస్ వ్యాక్సిన్ 2 రకాలు ఉంటుంది. ఒకటేమో ఇంట్రాడర్మల్, ఇంకొకటి ఇంట్రామస్క్యులర్. ఇంట్రాడర్మల్ అంటే మనము చర్మం కింద భాగంలో ఇస్తారు. ఇంట్రామస్క్యులర్ అంటే మనం చేతికి లోపల మజిల్కి ఇస్తాం. ఇంట్రాడర్మల్ వ్యాక్సిన్ అనేది 2 చోట్ల ఇస్తారు, 2 చేతులకి ఇస్తారు. అవి 4 doses ఉంటుంది. 0.1 ml ఈచ్ డోస్. ఫస్ట్ డే మనం ఎప్పుడైతే వ్యాక్సిన్ తీసుకున్నామో అది 0 day. దాని తర్వాత 3వ రోజు ఇస్తాము, 7వ రోజు ఇస్తాము, 28వ రోజు ఇస్తాం. 4 doses ఉంటాయి, 0, 3, 7, 28. ఇంట్రామస్క్యులర్ వ్యాక్సిన్ అది 5 doses తీసుకోవాలి. ఒక్క ఇంజెక్షన్ ఇస్తారు, 1 ml మన చేతికి డెల్టాయిడ్ మజిల్కి ఇస్తారు. అది
ఎప్పుడైతే ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకున్నామో అది 0 డే, దాని తర్వాత 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, 28వ రోజు తీసుకోవాలి. 0, 3, 7, 14 అండ్ 28 ఇలా 5 డోసెస్గా తీసుకోవాలి. ఇమ్యునోగ్లోబులిన్ అనేది యాంటీబాడీస్ ఇంజెక్షన్. అది ఎక్కడైతే మనకి కుక్క కాటు అయ్యిందో దాని చుట్టుపక్కల ఇస్తారు. కుక్క కాటు అయిన తర్వాత కొంతమంది చాలామంది అక్కడ చిల్లీస్ అప్లై చేయడము, పసుపు అప్లై చేయడము, ఆయిల్ పూసుకోవడము, లేదు అంటే చెట్ల మందు ఆ పసరు పూయడము అలాంటివి చేస్తుంటారు. అలాంటివి ఏది చేయకూడదు. ఇమీడియట్గా మనం సోపు వాటర్తో 15 మినిట్స్ కడిగి హాస్పిటల్కి వెళ్ళాలి. ఒకవేళ టీటీ ఇంజెక్షన్ లాస్ట్ 5 ఇయర్స్లో అలా తీసుకోలేదు అంటే ఫస్ట్ టీటీ ఇంజెక్షన్ ఇస్తారు. రేబీస్ వ్యాక్సిన్కి ఎటువంటి కాంట్రా ఇండికేషన్స్ లేదు. వీళ్ళు పలానా వాళ్ళు వీళ్ళు తీసుకోకూడదు వ్యాక్సిన్ అనేది ఎప్పుడూ లేదు. చిన్నపిల్లల్లోనూ ఇవ్వచ్చు, పెద్దవాళ్ళలో ఇవ్వచ్చు, ప్రెగ్నెన్సీలో ఇవ్వచ్చు, బ్రెస్ట్ ఫీడింగ్లో ఇవ్వచ్చు, ఒకవేళ హార్ట్, లివర్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, ఎయిడ్స్ పేషెంట్స్కి ఇవ్వచ్చు, క్యాన్సర్ పేషెంట్స్కి ఇవ్వచ్చు. ఇలా ఎవరు కుక్క కాటు అయ్యింది అని అనుమానం ఉన్నా సరే కంపల్సరీగా వ్యాక్సిన్స్ అనేది తీసుకోవాల్సిందే. మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO వాళ్ళ గోల్ ఏంటంటే కుక్క కాటు వల్ల రేబీస్ మరణాలు 2030కి 0 అవ్వాలి అనేది WHO అది గోల్. సో ఇలా ఎవరికన్నా కుక్క కాటైనా, కుక్క ఏమైనా గాయపరిచినా, లేదు అంటే ఆల్రెడీ గాయం ఉన్న ప్రదేశంలో కుక్క నాకినా అలా ఏమన్నా ఉంది అంటే కంపల్సరీగా వెళ్ళి వ్యాక్సిన్స్ తీసుకోండి. థ్యాంక్ యూ.